నాగిరెడ్డిగూడ గ్రామ ప్రజలందరికీ, నాకు ఓటేసిన వాళ్ళకి అందరికీ, నా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు. గెలిచినందుకు మంచి మెజార్టీతోటి గెలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ అందరికి చాలా రుణపడి ఉన్నాను. వాళ్ళందరికీ నేను ప్రతి ఇంటికి పోయి నేను చెప్పిన, నేను ఎట్లా ఏం చేస్తానో, ఎట్లా ఉంటానో, నేను అందరికి అందుబాటులో ఉండి అన్నీ చేస్తానని చెప్పిన. అవన్నీ కూడా చేస్తాను. అందరికి అందుబాటులో ఉండి అన్ని వాళ్ళకి అవసరం ఉన్న మంచినీటిది కానీ, డ్రైనేజీది కానీ, ఇంకా ఊళ్ళో సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళకు మంచి చేయాలనుకుంటున్నాను. ఉండి మంచిగా అదే ఇప్పుడు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మాకు తెలిసిన మంత్రులు కానీ వాళ్ళందరూ ఉన్నారు. మన ప్రభుత్వమే అది. వాళ్ళని అడిగి కూడా అన్ని నిధులు తెచ్చి మన ఊరికి అన్ని ఊరిని మంచిగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. పింఛన్స్ కానీ వికలాంగులకు కానీ కొంతమంది కొత్త పింఛన్లు రావడం బంద్ చేసి తక్కువైపోయినాయి, కొత్త వాళ్ళకు రాలేవు చాలా రోజులు సంది. అవన్నీ కూడా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు విద్యాలో మంచిగా చదువుకునే పిల్లలకు కూడా వాళ్ళకి ఎక్కువ ప్రోత్సహించి మంచిగా చదువుకుంటట్టు చేయాలని. చాలా మంది నేను ఇళ్ళల్లో తిరుగుతున్నా మంచిగా చదువుకుంటారు పిల్లలు. అసలు కొంచెం లేడీస్ కానీ బాయ్స్ కానీ కొంతమంది మంచిగా చదువుకుంటారు. వాళ్ళందరినీ ప్రోత్సహించి మంచిగా చదివించాలని చెప్పినా కూడా నేను అట్లా వాళ్ళకి ఇంత ప్రోత్సహించాలని కూడా అనుకుంటున్నాను. గ్రామం నుంచి కార్పొరేట్ స్కూళ్ళకి ఎక్కువ వెళ్తారు అని గ్రామస్తులు ఆలోచన చేస్తారు. వాళ్ళకు కూడా ఇంగ్లీష్ టీచర్ని పెట్టి ఊళ్ళ స్కూల్లోనే టీచర్లను పెట్టి చదివిస్తామని చెప్పడం కూడా జరిగింది. అది చేస్తాం కూడా, చేసి ఇక్కడనే చదివించాలని కూడా అనుకుంటాను. వైద్యం గురించి విలేజ్ వాళ్ళకు స్పందించాను. వైద్యంలో కూడా వృద్ధులు జర కళ్ళు కనిపిస్తలేవని, అవి కొంతమంది ఇట్లా వికలాంగ కాళ్ళవి నొప్పులని అవన్నీ చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇట్లా మెడికల్ క్యాంపులు అవి పెట్టి చేయించి కొంతమంది కళ్ళు కనిపిన వాళ్ళకు ఆపరేషన్ చేయిస్తాను కూడా చెప్పిన, చేయిస్తా కూడా వాళ్ళకు. నేను ఇంత మంచిగా నాతోటి తోటి ఇంత మంచిగా వచ్చినందుకు వాళ్ళందరికీ నాకంటే ఎక్కువ నేను ఎంత టెన్షన్ తోటి ఉన్నానో నిన్న, వాళ్ళు నాకంటే ఎక్కువ టెన్షన్ తోటి ఉన్నారు, నాకంటే ఎక్కువ బాధపడ్డారు, నాకంటే ఎక్కువ ప్రార్థనలు చేశారు, నా కోసం చాలా బాధపడ్డారు. నా కోసం చాలా నిన్నంతా టెన్షన్ తోటి ఉన్నారు, నా కోసం చాలా చేసి ప్రతి ఒక్కరు. వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకు నేను 5 సంవత్సరాలు గట్టిగా ఉండి మంచిగా పనిచేసి వాళ్ళకు రుణపడి ఉంటానని అనుకుంటున్నాను. బస్సు సౌకర్యం కూడా తక్కువ ఉంది. లేడీస్ రానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు ఉండే టైంకు బస్సులు తక్కువ అయిపోయినాయి కరోనా నుంచి. ఆ విషయంలో అయితే జర తొందరగా చేసి బస్సులు ఎక్కువ చేపియాలని అనుకుంటున్నాను. ఇక సీసీ కెమెరాలు కూడా అవి కూడా పెట్టిస్తే కూడా మంచిది, అవి కూడా చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.